ఇండియా దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక యవనస్తుడు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అమ్మ ఎత్తుకుంది, మమ్మీ నేను ఎరా బాగున్నావా? బాగున్నాను మమ్మీ, ఇదిగో వచ్చేస్తున్నాను, త్వరలో ప్రయాణం సిద్ధపడుతున్నాను, నాకు సెలవు ఇచ్చారు, యుద్ధ భూమిలో నుంచి వస్తున్నాను, చాలా చాలా సంతోషం రా, వచ్చేయి. మమ్మీ ఒక్క చిన్న ఆశ, నాతో పాటు ఒక వ్యక్తి వస్తున్నాడు, నా తోటి సైనికుడు. అతనికి ఒక కన్ను ఉండదు, ఒక చెయ్యి ఉండదు, ఒక కాలు ఉండదు, కానీ నాతో పాటు వస్తున్నాడు, మీరు చేర్చుకుంటారా? ఓ తప్పకుండా రా, తీసుకురావా అబ్బాయిని, తప్పకుండా చేర్చుకుంటాం. మమ్మీ అతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళడు, ఒక కన్ను ఉండదు, ఒక చెయ్యి ఉండదు, ఒక కాలు ఉండదు, అగ్లి. ఓకే నువ్వు తీసుకురా, ఒక గది ఏర్పాటు చేస్తాం, ఒక 2-3 మాసాలు మన దగ్గర ఉంటాడు, తర్వాత పంపిస్తాం. లేదు మమ్మీ 2-3 మాసాలు కాదు, తను నా ప్రాణం ఉన్నంత వరకు నాతోనే ఉంటాడు, చేర్చుకుంటారా? కానీ జీవితం అంతా వద్దురా, జీవితం అంతా రానివ్వకు, చేర్చుకోవద్దు. అబ్బాయి నిజంగా మమ్మీ చేర్చుకోలేరా జీవితం అంతా? లేదురా, అంగీకరించలేను, చేర్చుకోలేను జీవితం అంతా. ఫోన్ పెట్టేశారు. 3 రోజులు అయ్యాక ఆ మమ్మీకి మళ్ళీ ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. శవాన్ని తీసుకొచ్చినప్పుడు చూశారు, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు లేని అగ్లియెస్ట్ బాయ్ సమాధి పెట్టెలో ఉన్నాడు. మమ్మీ నన్ను చేర్చుకుంటారా అని అడుగుతున్నారని ఆ తల్లికి అర్థం కాలేదు. జీవితం అంతా అంగీకరిస్తావా మమ్మీ అని అడిగితే అర్థం కాలేదు. నో అన్నప్పుడు ఆ యవన బిడ్డ తన ప్రాణాలను వదులుకున్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళా చేర్చుకోలేము, జీవితం అంతా మోయలేము నిన్నంటే ఒకరు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు. యేసయ్య దగ్గరికి రండి, ఆయన చేర్చుకుంటాడు, ఉన్నది ఉన్నట్టుగా చేర్చుకుంటాడు. ఈ కోసం గాయపడ్డాడు, రూపం లేనివాడుగా మారాడు, గాయం పొందిన చేతులు, గాయం పొందిన కాళ్ళు, ముళ్ళ కిరీటం ద్వారా కళ్ళు అన్నీ గుడ్డిగా మారిపోయి అగ్లియెస్ట్ మ్యాన్గా మారాడు. ఈ ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నువ్వు చేర్చబడాలనుకుంటే ఇప్పుడే యేసయ్య దగ్గరికి రా.